పిల్లలు, ఒక్కసారి ఊహించుకోండి. మీ అమ్మగారికి ఎంతో ఇష్టమైన ఒక గాజు గ్లాసు మీ చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇంట్లో ఎవ్వరూ చూడలేదు కదా అని పిల్లి పగలగొట్టింది అని చెప్పేస్తారా? లేక ధైర్యంగా వెళ్ళి అమ్మా, క్షమించు, నా వల్లే పగిలిపోయింది అని నిజం చెబుతారా? మనలో చాలామందికి ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలో కాసేపు అర్థం కాదు. ముఖ్యంగా 2-3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏది నిజమో ఏది ఊహో పెద్దగా తేడా తెలియదు. కాని కొంచెం పెద్దయ్యాక చేసిన తప్పుకు శిక్ష పడుతుందనే భయంతోనో లేదా ఎదుటివారి ముందు గొప్పగా కనిపించాలనే ఆశతోనో అబద్ధం చెప్పాలనిపిస్తుంది. కాని అబద్ధం చెప్పడం మన స్నేహాన్ని, మన నమ్మకాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా? దీని గురించి ఒక చిన్న కథ విందాం. ఒక ఊరిలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. రవికి చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పే అలవాటుంది. ఒకరోజు తన స్నేహితుడు రాజు ఒక కొత్త బంతితో ఆడుకోడానికి వచ్చాడు. ఆ బంతి రంగురంగులుగా చాలా అందంగా ఉంది. రవికి ఆ బంతి బాగా నచ్చేసింది. ఆడుతూ ఆడుతూ రాజు చూడనప్పుడు రవి ఆ బంతిని తీసి తన సంచిలో దాచేసుకున్నాడు. కాసేపటికి రాజు నా బంతి ఏది అని వెతకడం మొదలుపెట్టాడు. రవి ఏమీ తెలియనట్టు నాకు తెలియదే అని అబద్ధం చెప్పేశాడు. రాజు చాలా బాధపడ్డాడు. రవి ఇంటికి వెళ్ళాక తన మనసులో ఏదో ఒక తెలియని భారం మొదలయింది. రాత్రి నిద్రలో కూడా రాజు బాధపడుతున్న ముఖమే గుర్తొచ్చి తన అబద్ధం వల్ల స్నేహితుడు ఎంత బాధపడ్డాడో అనిపించింది. మరుసటి రోజు రవి రాజు దగ్గరికి వెళ్ళి, రాజూ, నన్ను క్షమించు, నిన్న నీ బంతిని నేనే తీసుకున్నాను, ఇదిగో అని నిజం చెప్పాడు. అప్పుడు రాజు, నిజం చెప్పినందుకు సంతోషం రవి, కానీ నన్ను మోసం చేసినందుకు నాకు బాధగా ఉంది అన్నాడు. చూశారా, రవి చెప్పిన ఒక చిన్న అబద్ధం వాళ్ళ స్నేహం మీద ఎంత ప్రభావం చూపిందో. అబద్ధం చెప్పడమంటే మన మనసులో ఒక పెద్ద బరువును మోయడం లాంటిది. అది మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అదే నిజం చెప్పామనుకోండి, మనమీద మనకే గౌరవం పెరుగుతుంది. మన స్నేహితులు, అమ్మానాన్నలు మనల్ని ఇంకా ఎక్కువగా నమ్ముతారు. నిజం చెప్పడం కొన్నిసార్లు కొంచెం కష్టంగానూ అనిపించవచ్చు. కాని నిజాయితీ ఒక సూపర్ పవర్ లాంటిది. అది మన మనసుని తేలికగా, మన బంధాలను బలంగా చేస్తుంది. కాబట్టి ఆ సూపర్ పవర్ని మనం రోజూ వాడ్డానికి ప్రయత్నిద్దాం, సరేనా?